మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామ పేరిట మీకు శుభములు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? ఈరోజు నేను ఒక వీడియోతో మీ ముందుకు రావడానికి ఇష్టపడుతున్నాను. కారణం ఏంటంటే, నేను గత రాత్రి ఒక వీడియో చూస్తూ వచ్చాను. లాస్ట్ టైం కూడా మరి కరుణాకర్ సుగురు గారి యొక్క శిష్యుడైనటువంటి సత్బాబు అనేటువంటి వ్యక్తి కోసం నేను ఒక వీడియో చేస్తూ వచ్చాను. మీకు గుర్తుంది అనుకుంటాను. బలం టానిక్తో బాధపడుతున్న సత్యబాబు అని చెప్పేసి ఆ టైటిల్ తో మనం ఒక వీడియో చేస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు అదే వ్యక్తి మరి ఫ్రీ మీడియా అనేటువంటి ఛానల్లో తాను మరి ఇంటర్వ్యూ ఇస్తూ ఇక్కడ మాట్లాడుతూ అతను మాట్లాడిన మాటలను ఇక్కడ ప్రస్తావించాలని ఆశపడుతున్నాను. ప్రియమైనటువంటి క్రైస్తవ సమాజమా, ప్రభు పేరిట మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా అడుగుతున్నాను. దయచేసి ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉన్నప్పుడు మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్ని ఆధారం చేసుకుని మీకు ప్రత్యుత్తరం ఇస్తున్నప్పుడు ఇతరులతో షేర్ చేయండి. అట్లాగే మరి మన వీడియోస్ అన్నిటిని కూడా మీరు మరి ఇతరులకి షేర్ చేస్తూ లైక్ చేస్తూ మరి కొత్తగా ఎవరైనా మన యొక్క ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. ఇందులో ఒక విషయం చెప్తాను మీకు. నేను పెద్దవాడిని, మీరు చిన్నవాళ్ళు అయినప్పటికీ కూడా మీరు ఇందులో మీకు నచ్చనిదంటూ ఏంటి అని అన్నారు కదా. అసలు మీకు ఏం నచ్చకుండా బయటకు వచ్చారనేది అసలు చాలా ఉన్నాయి, కానీ ఒకటి చెప్తాను. మీకు ఎంత వయసు ఉంటుంది? 59 నహూము గ్రంథం అని బైబిల్లో. అందులో 3వ అధ్యాయం 5వ వచనంలో ఒక స్త్రీ జారత్వం చేసింది. జారత్వం అంటే వ్యభిచారం చేసింది. ఇప్పుడు సాధారణంగా ఎవరైనా వ్యభిచారం చేస్తూ పట్టుపడ్డారనుకోండి, పోలీసులకు దొరికారు ఎక్కడో వాళ్ళు ఆ శరీర సాంగత్యం చేసేటటువంటి స్థలంలో కోర్టుకు తీసుకెళ్తారు. కోర్టులో జడ్జి గారు వాళ్ళకి పనిష్మెంట్ ఏమిస్తారు? అసలు నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి నీకు ఎంత ఫైన్ వేస్తున్నాను, ఆవిడ చేసినటువంటి తప్పును బట్టి నీకు వారమో లేకపోతే నెలలో లేకపోతే వాళ్ళు వేస్తారు. ఇంకా జడ్జి గారు ఏమంటారంటే, అమ్మ తప్పు చేయకు, ఏదో కష్టపడి ఏదో పని చేసుకుని బతుకమ్మా, ఇది కరెక్ట్ కాదని చెప్తారు ఆయన. బైబిల్లో ఒక ఆవిడ తప్పు చేసింది. ఈ నహూము గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. నువ్వు అధిక జారత్వం చేసావు కాబట్టి నీ లంగా పైకెత్తి నీ మానాన్ని ప్రజలందరికీ చూపిస్తాను. అసలు ఏంటి ఆ శాడిస్ట్తనం ఏంటి? అలా ఆవిడేమో వ్యభిచారి, ఆవిడ వృత్తి అది. నువ్వు మళ్ళీ ప్రత్యేకంగా ఏమి ఆవిడ శరీర యొక్క అవయవాలు చూపించాల్సిన పని ఏమీ లేదు కదా. ఆవిడలో మార్పు తేవాలి కదా, ఆవిడలో మార్పు తేవాలి. నువ్వు దేవుడు కాబట్టి ఇలాంటివి చాలా ఉన్నాయి. అంటే ఎందుకంటే ఆ వ్యక్తి ఏమంటాడంటే, దేవుడు ఒక సైకో అంటున్నాడు. ఎందుకు సైకో అంటే అతను చెప్పిన కారణం దేవుని వాక్యం నుండి ఒక మాట చదివాక మీకు వివరణాత్మకంగా చెప్తాను. నేను నహూము గ్రంథంలో ఈ మాట రాయబడుతూ వచ్చింది. నహూము గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను, గమనించగలరు. నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతిగా యెహోవా వాక్కు ఇదే, నేను నీకు విరోధినై ఉన్నాను. నీ చెంగులు నీ ముఖం మీదకెత్తి జనములకు నీ మానమును, రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరుతును. ఈ మాట గురించి ఆ వ్యక్తి ప్రస్తావిస్తూ వచ్చాడనమాట. ఆయన ఎదుర్కొంటే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయితో తను అంటున్నాడు, అమ్మ నేను మీతో మాట్లాడకూడదు కానీ మాట్లాడుతున్నాను. మరి బైబిల్లో ఒక స్త్రీ ఉంటది. ఆ స్త్రీ అధికమైనటువంటి జారత్వం చేసింది. జారత్వం అంటే వ్యభిచారము. మరి వ్యభిచారం చేసిన స్త్రీకి ఎటువంటి శిక్ష విధిస్తుంది, మరి కోర్టుకు తీసుకెళ్తే అనే విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చాడు. ఒక వారం రోజులు, 10 రోజులు, లేకపోతే నెల రోజులు ఏదో జైలు శిక్ష వేస్తారు, ఏదో జరిమానా వేస్తారు, అమ్మ ఇంకెప్పుడు తప్పు చేయకని చెప్తారు. అలాంటిది ఈ యెహోవా దేవుడు ఏంటి ఇలాగూ, మరి ఆమె అసలే వ్యభిచారి, మరి ఆమె చేసే వృత్తి అది. కాబట్టి ఆమె మానాన్ని ఇతరులు చూపించి ఇది సైకోతనం కాకపోతే ఇంకేంటి అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నం చేస్తూ వచ్చాడు. ఇంకొక మాట ఏంటంటే, ఆ వ్యక్తి అట 20 సంవత్సరాలు సేవ చేసేటట. 20 సంవత్సరాలు సేవ చేసిన ఈ వ్యక్తి ఏమంటే, మరి మీరు ఎందుకు ఇలాంటి విషయాల్ని మీరు ఎప్పుడు ప్రశ్నించలేదు అంటే, ఆ వ్యక్తి అంటున్నాడు, బైబిల్ను చదువుతూ మరి దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి సేవకులట దేవుని మీద భయంతో మరి బైబిల్ని ప్రశ్నించారట, దేవుడిని ప్రశ్నించారట. ఎవరు ప్రశ్నించరు, నేను కూడా ప్రశ్నించలేదు అంటూ వచ్చాడు ఆయన. మరి ఇప్పుడు బైబిల్ బయటకు వచ్చేసింది కాబట్టి ఈయన ప్రశ్నిస్తూ ఉన్నాడట. దేవుడు ఆయనకి సైకోలా కనిపించాడట. సత్యబాబు గారు, మీరు అసలు మారు మనసు పొందారో లేదో నాకు తెలియదు, సేవ చేశారంటారు. ఏం సేవ చేశారో ఏంటో. మీ వ్యక్తిగత సాక్ష్యం కోసం నేను మాట్లాడను. మీకు 2 వివాహాలు అయ్యాయని కానీ, లేకపోతే మీరు సేవ చేస్తున్న కానీ ఇతరులతో మరి ఆ లైంగిక సంబంధాలు మీకు ఉన్నాయని కానీ అలాంటి విషయాలు నేను మాట్లాడను. ఎందుకంటే అది మీకు తెలుసు కదా, దాని గురించి నేను ఎందుకు మాట్లాడడం కదా వేస్తుంది. అట్లాగే మీరు క్రైస్తవ్యంలోకి వచ్చినప్పుడు మీరు విడిచి వచ్చినటువంటి చిలక జోషం గురించి మీరు మాట్లాడే సంగతి కూడా నేను మాట్లాడను.
దాంట్లో ఉన్న లోపాల గురించి దాని గురించి ఇవన్నీ మీరు సాక్ష్యాలు చెప్పినాయి. అయితే నేను ఒక విషయం మీకు చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. అవన్నీ ప్రక్కన పెట్టేస్తే మొట్టమొదట మీకు అసలు బైబిల్ మీద అవగాహన ఉందా? మిమ్మల్ని మీరు మార్పు చెందడానికి ఎవరు మహానుభావుడు కారకుడు అన్నారు కదా, ఎవరైనా కరుణాకరా సుగుని గారా? ఆహా, ఆయన క్యారెక్టర్ గురించి కూడా తెలుసులే. ఆయన హైందవ్యంలో ఉన్నాను, సనాతన ధర్మాన్ని కాపాడుతాని చెప్పేసి పాస్టర్ల భార్యలు కావాలంటే ఆయనకి. సంస్కారం లేనటువంటి వ్యక్తులందరూ కూడా బైబిల్ ప్రశ్నించడానికి వచ్చావు. సరే, మీ సంస్కార హీనత కోసం నేను మాట్లాడను, మీ హీనత మీకే బాగా తెలుసు. అయితే ఇప్పుడు నేను ఏం మాట్లాడాలనుకుంటున్నానంటే, నీవు చదివిన ఈ కాంటెక్స్ట్ కోసమే నీకు చెప్తాను ఆయన, జాగ్రత్తగా విను. ఇది స్త్రీ కాదు ఆయన. తర్వాత మొట్టమొదటి నేను నీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, వ్యభిచారానికి జాగ్రత్తకి తేడా ఉంది. ముందు ఈ సంగతి తెలుసుకో, సమాజంలో బ్రతుకుతున్నావు కాబట్టి. వ్యభిచారం అనేది కొన్ని దేశాల్లో మరి వాళ్ళు చేయడానికి మరి చట్టపరమైనటువంటి అనుమతులు ఉంటాయి. వ్యభిచారము అనేది ఆ స్త్రీ ఇష్టాన్ని బట్టి తన శరీరాన్ని అమ్ముకుంటూ చేసేదాన్ని వ్యభిచారం అంటారు. జారత్వం అంటే వివాహ బంధాన్ని తాను అధిగమిస్తూ తన భర్తను కానీ తన భార్యని కానీ కాదనకుండా మరి ఆ వ్యక్తితో సరైనటువంటి సహసంబంధాలు కొనసాగిస్తూనే వేరొకరితో లైంగిక సంబంధాలు కలిగి ఉంటే దాన్ని జారత్వం అంటారు. పెండ్లైన భర్తతో ఉంటూ వేరొక పురుషులతో కానీ ఆ స్త్రీ మరి సంబంధాలు కలిగి ఉంటే దాన్ని జారత్వము అంటారు. ఈ మాత్రం వ్యత్యాసం కూడా తెలియకుండా మీరు వ్యభిచారం జారత్వం అనే పదాలు. సరే, అది ఏదైనా కానివ్వండి. ఇప్పుడు మీ కాంటెక్స్ట్ ఏంటంటే, ఆయన ఎందుకు ఆమె వస్త్రాలని పైకెత్తి అట్లా అవమానం చూపిస్తున్నాడు అనే మాట మీరు చెప్తూ వచ్చారు. అసలు అక్కడ ఆమె కాదా అనేది మనం చూసుకుని ఇంకా మీకు మరింత స్పష్టంగా వివరించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఇంకా కిందకి నేను వచనం చదువుతున్నాను, గమనించండి. నహూము గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. 10 మంది ఎదుట నీ మీద మాలిన్యం వేసి నేను అవమానపరిచేతును. 7వ వచనం. అప్పుడు నిన్ను చూచువారందరూ నీ యొద్ద నుండి పారిపోయి నినివే పాడైపోయినే, దాని కొరకు అంగలార్చువారెవరు? నిన్ను ఓదార్చేవారిని ఎక్కడి నుండి పిలుచుకుని వచ్చేదము అందరూ. సముద్రమే తనకు ఆపుగాను సముద్రమే తనకు ప్రాకారంగాను చేసుకుని బహు జనముల చేత చుట్టబడి నైలు నది దగ్గర నుండి నో అమోరు పట్టణము కంటే నీవు విశేషమైన దానివా. చూడండి, పట్టణము కంటే నినివే అనేది ఒక పట్టణము. అశ్షూరు రాజుల యొక్క రాజధాని నగరం ఏంటంటే నినివే పట్టణము. ఈ సంగతి నినివే పట్టణం గురించి రాయబడినటువంటి స్త్రీ గురించి కాదు. అటువంటి సంగతి తెలుసుకోవాలి. అరే, కాంటెక్స్ట్ తెలియదు, ఎక్కడి నుంచి వచ్చారా బాబు మీరంతా? మీ కరుణాకర్ సుగుణ మీరు కొంచెం తెలుసుకోండి ఆయన, కొంచెం తెలుసుకోండి. బైబిల్ మీద బురద జల్లే ముందు బైబిల్ కాంటెక్స్ట్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయం తెలుసుకోండి. నోటుకు వచ్చినట్లుగా మాట్లాడకండి. మీరు ఎందుకు క్రైస్తవ నుంచి పోయారు అంటే దానికి కారణం చెప్తున్నారు, ఇలాంటివి ఉన్నాయి అంటున్నారు. మీరు ఇంకా చాలా చెప్పారు. ఏమేమిటంటే తండ్రితో మరి కుమార్తెలు పిల్లలకి అన్నారన్న. ఆల్రెడీ దాని మీద నేను వీడియో చేస్తాను. సత్యబాబు గారు జాగ్రత్తగా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. బైబిల్లో మరి అలా ఉందా అనే టైటిల్ తో నేను రాశాను. తర్వాత మరిది గారు వదిలితో అనేటువంటి సంభాషణ కూడా మీరు చేస్తూ వచ్చారు. దాని గురించి కూడా నేను చేశాను. క్రైస్తవ్యంపై మరి మతోన్మాదుల పైత్యం అని చెప్పేసి ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో నేను చాలా క్లియర్ గా ఇచ్చాను. ఇక మీరు యెహోవా దేవుడు దగ్గరుండి కుమారుడితో తల్లులతో వ్యభిచారం చేశాడు అన్నారు. ఆ సంగతి నెక్స్ట్ మరొక వీడియోలో నేను చేసి మీకు చాలా వివరంగా చెప్తాను. సరే, దీని అంతా ప్రక్కన పెడతాం. అసలు యెహోవా దేవుడికి ఇలాంటి మైండ్ సెట్ ఏంటి? ఇది సైకోయిజం కదా అన్నారు మీరు. రండి, దేవుడి వాక్యం నుంచి కొన్ని వచనాలు చదివిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఏదైనా ఒక విషయాన్ని మనం బైబిల్ గురించి మాట్లాడతామంటే అసలు అక్కడ ఉన్న చరిత్ర ఏంటి, అక్కడ ఉన్న ప్రజలు ఏంటి, వాళ్ళ యొక్క ఆచారం ఏంటి, ఈ సంగతిని మొట్టమొదటి తెలుసుకోవాలండి. ఇవేమీ తెలియకుండా బైబిల్లో ఉన్నదన్నట్లుగా మీరు చదివి దాంట్లో బూతులు ఉన్నాయి అంటే మీలాంటి భూత మొహములకి అన్ని బూతులాగే కనబడతాయి. చరిత్ర తెలుసుకోవాలి. ఏమండి, అర్థమవుతుందా? చరిత్ర తెలియకపోతే అండి చరిత్రహీనులు అయిపోతారట. ఒక ఆయన అన్నాడు, మీరు నిజంగానే చరిత్రహీనుల్లో ఉన్నారు. అట్లా ఉండకండి. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు గమనించండి. యెషయా గ్రంథంలో 20వ అధ్యాయంలో ఈ మాట చదువుతాను, గమనించండి. యెషయా గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనము. అష్షూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను, తమ దేశం నుండి కొనుకోబడిన కూషీయులను, పెన్నలను, పెద్దలను దిగంబరులుగాను చెప్పులు లేనివారుగాను పట్టుకొని పోవును. ఏంటట అంటే ఆ రోజులలో ఎవరినైనా జయిస్తే మొట్టమొదటి ఏం చేసేవారంటే
వాళ్ళు ఏ ప్రాంతంలో అయితే ఉన్నారో ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించేవారు. ఎందుకు తరలించేవారు అంటే, ఇప్పుడు ప్రాంతీయంగా అనుకోండి, ఇక్కడ మన స్వరం లేస్తుంది. ఒకవేళ మనం ఉన్నటువంటి పట్టణాల్లో, లేకపోతే మనం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో, లేకపోతే తెలంగాణలో ఎవరు వచ్చి ఆక్రమించారండి, మనం అక్కడే ఉన్నాం ఏమంటే మేము లోకల్ అంటాం. ఆ లోకల్ సౌండ్ అనేది వినపడకుండా ఆ జయించిన వాడు ఏం చేసినట్టు ప్రజలు ఇక్కడి నుంచి వేరే స్థలాన్ని తీసుకెళ్లిపోయేవారు. అక్కడ ప్రజలు కొత్త, ప్రాంతం కొత్త, ఆహారపు అలవాట్లు కొత్త, కాబట్టి అక్కడ అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అక్కడ ఇన్సెక్యూరిటీ ఉంటది. మనకి ఎట్లా ఉంటదంటే అభద్రతా భావము అనేది చాలా ఉంటది. అలాగూ మనుషులు నానగార్చేవారు. అదొక పద్ధతి. రెండవది ఏంటంటే, జయించిన వ్యక్తులు వాళ్ళు ఏం చేసేవారంటే వస్త్రాలు తీసివేసి దిగంబరులుగా నడిపించుకుని తీసుకెళ్లేవారు. వాళ్ళ పాదాలు కూడా చెప్పులు ఉండేవి కాదు. ఇది ఆ దినాల్లో జరిగేటటువంటి ఆచారం. ఏమంటే ఏదో మీరు ఒక్క చోట చదివారు, ఇంకా బైబిల్ ఎక్కడ లేదండి అనొచ్చు. రండి మరొక సంగతిని మీకు చూపిస్తాను. దినవృత్తాంతాల గ్రంథంలో మనం చూసినట్లయితే ఇదే సంగతి మరి ఎఫ్రాయిమీలు కూడా చేసినట్లుగా మనం చూస్తాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 28వ అధ్యాయము 28వ అధ్యాయము మరి 14-15 వచనాలని చదువుతున్నాను. చూడండి 13 చదివితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. యెహోవా మన మీదకి అపరాధ శిక్ష రప్పించినట్లు మీరు చేసి ఉన్నారు. చెరపట్టిన వీరిని మీరు ఇక్కడికి రప్పింపకూడదు. మన పాపములను అపరాధములను పెంపు చేయుటకు మీరు పూనుకొని ఉన్నారు. మన అపరాధం అధికమై ఉన్నది. ఇశ్రాయేలు వారమైన మన మీద మహోగ్రత రేగి ఉన్నది. కాగా అధిపతులను సమాజముగా కూడిన వారును కన్నులారా చూచుచుండగా ఆయుధస్తులు చెరపట్టిన వారిని కొల్ల సొమ్మును విడిచిపెట్టిరి. పేళ్లు ఉదహరింపబడిన వారు అప్పుడు లేచి చెరపట్టబడిన వారిని చేపట్టి దోపుడు సొమ్ము చేత వారిలో వస్త్రహీనులైన వారికి బట్టలు కట్టించి వారికి వస్త్రములను పాదరక్షలను ధరింపజేసి అన్నపానములిచ్చి తలలకు నూనె పెట్టించి వారిలో బలహీనులైన వారిని గాడిదల మీద ఎక్కించి ఖర్జూర వృక్షములుగా పట్టణముకు ఎరుకోకు వారి సహోదరుల యొద్దకు వారిని తోడుకుని వచ్చిరి. ఎఫ్రాయిమీలు కూడా ఏం చేశారంటే, ఎప్పుడైతే వారు దాడి చేశారో అక్కడి నుంచి ప్రజలను తీసుకొచ్చారట. ఏది సామాన్యంగా ఇతర మరి సామ్రాజ్యాలు తీసుకొచ్చినట్టుగానే తమ సొంత అన్నదమ్ములు అవుతారు. వీళ్ళు కూడా తీసుకొచ్చి వీళ్ళు కూడా వస్త్రాలన్నీ కూడా ఉడదీసి దిగంబరులుగా చేసి చెప్పులు లేకుండా చేసి అలా తీసుకొస్తే పెద్దలు అంటున్నారు, అయ్యా వాళ్ళు మన సహోదరులు, యుద్ధంలో ఇవన్నీ సహజమే, కానీ మీరేం చేస్తున్నారంటే తప్పు చేస్తున్నారు, మన పాపం అధికం అవుతుంది, కాబట్టి ఇలాగూ చేయకూడదు, దేవుని యొక్క మహా ఉగ్రత మన మీద ఉంటుంది అని వాళ్ళు హెచ్చరిక చేశారు. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళకి వస్త్రాలు తొడిగించారట, వాళ్ళకి చెప్పులు తొడిగించారట, వారికి ఆహారం ఇచ్చారట, అన్నపానాలు ఇచ్చారట. వారిలో బలహీనుల్ని గాడిద మీద ఎక్కించి మళ్ళా ఎరుకోని తీసుకొచ్చారు. మళ్ళా ఎరుకోకి తీసుకెళ్లి దిగబెట్టినట్లుగా చూస్తాయి. ఇంకొక సందర్భంలో చూస్తే రబ్షాకే అనేటువంటి వ్యక్తి మరి హిజ్కియా కాలంలో వస్తాడు. అది ఎక్కడ చూస్తామంటే మనము మరి 2వ రాజుల గ్రంథంలో మనం చూస్తాం. 18వ అధ్యాయంలో 27-28 వచ్చినప్పుడు మనం చదివితే ఆ వ్యక్తి అంటాడు, మీ మలములు తిన్నట్లు మీ మూత్రములు తాగినట్లు నేను చేస్తానంటాడు. చూసా, ఆ దినాలలో అంత కఠినమైనటువంటి పరిస్థితులు. ఒక వ్యక్తి ఒక ప్రాంతాన్ని జయిస్తే ఆ ప్రజలని చాలా అనగార్చేవారు, వారి మీద ఫలాన్ని ప్రదర్శించేవారు. ఆ ప్రజల మీద ఎంత దాడి అంటే వారి మీద మానసికమైన భౌతికమైన అన్ని రకాల దాడులు చేసేవారు. వారిని అమర్యాదగా చూసేవారు, వారిని కించపరిచేవారు, వారిని చులకన చేసేవారు. వారి ఆత్మశక్తిని తగ్గించాలి, వారిని ఆత్మీయంగా బలహీన చేయాలి, మానసికంగా బలహీన చేయాలి, శారీరకంగా బలహీన చేయాలి. ఇక వాళ్ళ గుంతెత్తకూడదు. అది ఆ రోజుల్లోని పరిస్థితి. కాబట్టి ఇటువంటి పరిస్థితులు సర్వసాధారణము. ఇలాంటి పనులు చేయడంలో ఈ అశ్షూరు వారి యొక్క అన్యాయము చాలా ఎక్కువైంది. అధిక జాగ్రత్తం అంటే అనేక దేశాలను కొల్లగొట్టి అనేక ప్రాంతాల ప్రజలు తీసుకొచ్చి వాళ్ళ దిగంబరులుగా చేస్తూ, వారి పాదాలకు చెప్పులు లేకుండా చేస్తూ, వారిని అవమానపరుస్తూ, వారిని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తీసుకెళ్తూ ఇలాగూ ఎన్నో దాడులు చేశారు. కాబట్టి వాళ్ళ భాష అది, కాబట్టి వాళ్ళ యొక్క చర్యలు అది, కాబట్టి దానికి తగినట్లుగా యెహోవా దేవుడు చెప్పాడు, ఓ నినివే పట్టణమా. అంటే నినివే పట్టణమా అనే మాట ఎందుకు వాడాడంటే అది వాళ్ళ యొక్క రాజధాని. ఎవరి రాజధాని? అశ్షూరు రాజు యొక్క రాజధాని. కాబట్టి ఆ రాజధాని పట్టణం యొక్క పేరును సంబోధిస్తూ దేవుడు చెప్తున్నాడు, నీవు అధికమైన జారత్వం చేసావు, కాబట్టి నమ్మకంగా లేవు, నీవు నమ్మకంగా లేవు. నువ్వేం చేసావంటే అనేక దేశాల మీద యుద్ధం చేసి వారిని దిగంబరులుగా చేసావు, వారిని చెప్పులు లేని వారుగా చేసావు, వారిని బలహీనులుగా చేసావు. కాబట్టి నీవు చేసిందే నీ నెత్తి మీదకి నేను తెస్తున్నా. సత్యబాబు గారు, ఇదండి కాంటెక్స్ట్. ఇది అర్థం కాక వెళ్ళిపోయా మీరు క్రైస్తవులు వచ్చి. ఇప్పుడు అర్థమైంది కదా, వచ్చేస్తారా?
ఆ? చెప్పండి. మిమ్మల్ని ఎవడు రమ్మనండు, మిమ్మల్ని ఎవడు పొమ్మనండు, గుర్తుంచుకోండి. క్రైస్తవ్యం ఎప్పుడూ కూడా ఎవడిని దిగిపోమని అడగదు. క్రైస్తవ్యం అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో, ఆయన ఎటువంటి దేవుడో, ఆయన మహత్యం ఎట్లాంటిదో, ఆయన దేని కొరకు ఈ లోకానికి వచ్చాడో, ఆయన ఎవరి కొరకు ప్రాణం అయితే పెడుతూ వచ్చినాడో, ఆ విషయాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు తమ హృదయాల్లో ప్రభువుకు స్థానం ఇస్తారు, వారు ప్రభు కొరకు జీవిస్తారు. అది క్రైస్తవ్యం. అంతేగాని కొంతమంది వెళ్ళి ఏమంటే యేసు ప్రభు నమ్ముకోతావు, నువ్వు నరకాల పోతావు, ఈ ప్రకటించేది తప్పే, వాళ్ళు వచ్చేది తప్పే. అర్థవుతుందంటారా? నరకాల పోతావు ప్రకటించేది కాదండి. ఎందుకంటే దేవుడు ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ప్రేమ ఏమైందో లోకానికి తెలియపరుస్తూ వచ్చారు. కాబట్టి నమ్మితే నీకు ఇష్టమైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడు అంగీకరిస్తావు. ఒకవేళ నీకు ఇష్టం లేదనుకో, నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతావు. నేను ఎవరు అంటారు? ఏం సత్యబాబు గారు ఏదో క్రైస్తవం నుంచి వెళ్ళిపోయారు, మిమ్మల్ని ఎవరిని అడిగారా? ఏమండి మిమ్మల్ని ఏమైనా మళ్ళీ చుట్టు పట్టుకుని వెనకేమైనా తీసుకొచ్చారేంటి? లేదు కదా, లేదు. మిమ్మల్ని క్రైస్తవ్యంలో కూడా ఎవరు తీసుకురాలేదు. మీ సాక్ష్యం ఏంటో ఒకసారి చెప్పండి. మీరు ఎందుకు వచ్చారు? 20 సంవత్సరాలు మీరు ఎలా సేవ చేస్తారు ఒకసారి చెప్పండి. ఎవరి దగ్గర తప్పిదయ్యారు మీరు? ఏ బైబిల్ కళాశాలకు వెళ్ళారు మీరు? మీకేం బైబిల్ నాలెడ్జ్ ఉంది? మీకు ఏ నాలెడ్జ్ లేదు. కాబట్టి ఏ నాలెడ్జ్ లేని కరుణాకర్ సుగుణ ఇచ్చిన 2 పుస్తకాలు మీకు అట్లా ఉపయోగపడ్డాయి, అంతేనా? మీకు బైబిల్ నాలెడ్జ్ ఉంటే నాకులాగే మీరు కూడా సవాల్గా మాట్లాడేవారు. హాఫ్ నాలెడ్జ్ కూడా లేదు మీకు. మీరు బైబిల్ని కించపరిచి మాట్లాడుతున్నారు. కొంచెం ఆలోచన చేయండి. మీరు వెళ్ళిపోయారు, ఓకే, మంచిది. మీరు క్రైస్తవ నుంచి వెళ్ళిపోయారు, క్రీస్తు ప్రభువు నుంచి వెళ్ళిపోయారు, మంచిది. అది మీ ఇష్టం, దాన్ని ఎవరు కాదన్నారు. కానీ మీరు ఇక్కడ ఉన్నటువంటి సందర్భాలని, ఇక్కడ ఉన్నటువంటి విషయాలని పూర్తిగా అర్థం చేసుకోక దీని మీద బురద జల్లం అనేది చాలా తప్పండి. ఇది మీ అజ్ఞానానికి మచ్చు తునక. మీరు అప్పుడు ఎందుకు వచ్చారో తెలియదు క్రైస్తవ్యంలోకి, కానీ ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయారో నాకు అర్థమైంది. ఏంటంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ గురించి అవగాహన లేక. ఇంకొక మాట అన్నారు, దీంట్లో ఎవరు ప్రశ్నించరు అంటే ఎందుకు ప్రశ్నిస్తారండి? అది చాలా క్లియర్ గా స్పష్టంగా ఉంది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ చాలా పరిశుద్ధంగా, పవిత్రంగా, చాలా స్పష్టంగా ఉంది. అర్థం చేసుకోవడం చేతగానోళ్ళు అవాకులు చవాకులు పేరుతున్నారు. అర్థమవుతుందండి? ఇంకా మీరు చాలా విషయాలు చెప్పారు. మరి ఆ విషయాలన్నింటినీ కూడా నెక్స్ట్ మరొక వీడియో చేస్తాం. ఎందుకంటే చిన్న చిన్న ముక్కల కింద మీరు చెప్పినవి కూడా నేను ప్రజెంట్ చేస్తూ ఉంటాను. మరి మీ మాటలు, మరి మీరు చెప్పిన సంగతులు మరలా నేను వీడియోలో నేను చూపిస్తూ ఉంటాను. అట్లాగే మీకు ఏ డౌట్ ఉన్నా అడగండి, నేను చెప్తాను, ఇబ్బంది ఏం లేదు. కానీ మీరు ఒక మాట ఉన్నారు, దేవుడు సైకో, ఆయనకి కారణాలు. బైబిల్ మీకు చదవడం రాదు. ముందు దేవుడు కాదు సైకో, మీకు కరుణాకర్ శుక్ల ఆయన ఒక సైకో, ఆయన వెంబడిస్తున్న మీరు ఒక సైకో. అర్థమవుతుందంటారా? మీరు సైకోలు. ఎందుకంటే మీకు ఏమీ తెలియక పరిశుద్ధ బైబిల్ మీద బురద చదువుతూ ఉన్నారు. తప్పండి, ఇది ఎలా చేయకండి. మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఏదైనా బైబిల్ కాలేజ్కి వెళ్ళండి, మంచి బైబిల్ కాలేజ్కి వెళ్ళండి. బైబిల్ కాలేజ్కి వెళ్తే ఈ హిస్టారికల్ చరిత్ర అంతా కూడా మీకు చెప్తారు, అక్కడ ఏం జరిగిందని. అయినా నేను చరిత్ర నుంచి ఏం చెప్పలేదు, మీకు డైరెక్ట్ గా బైబిల్ నుంచి చెప్పాను. అర్థమైందండి? కాబట్టి ఆ రాజుల కాలంలో ఏం జరిగింది, ఆ ప్రజల యొక్క పాలన ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఎందుకు ఈ పదజాలం, ఇవి మీరు తెలుసుకోవాలండి. మీకు యేసు ప్రభువు ఇష్టం లేదనుకోండి, తప్పులేదు, మీకు నచ్చిన విధానంలో ఉండండి. కానీ పరిశుద్ధ గ్రంథం బైబిల్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం కూడా అండి మరి మంచి పద్ధతి కాదండి. సత్యబాబు గారు పద్ధతి మార్చుకోండి. మీకు తెలియని విషయాలు ఉంటే అడగండి, మేము చెప్తాం. మేము ఎప్పుడు కూడా రెడీగా ఉంటాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి మీకు వచ్చే ప్రతి అనుమానానికి నివృత్తి చేయడం మేము ఉంటాం. మరి మరొక వీడియోతో మరొకసారి కలుసుకుందాం. అంతవరకు ప్రభు యొక్క కృప మనకు తోడి ఉండి మనల్ని నడిపించండి గాక. అందరికీ వందనాలండి.